బాబా ఇప్పుడు సీఏ కాళీచరణ్ గారి మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటి చెప్తారా? అవగాహన సదస్సు పెట్టారు, ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పుకొచ్చారు, రూల్స్ కొంచెం పాటించుకొని చెప్పారు. ఫేవర్గానే ఉన్నారు ఆయన కూడా, మాకు మంచిగా చెప్పారు తప్ప చెడ్డగా చెప్పలేదు. ఇది చాలా బాగుంది. ఎవరైనా సరే జడుతున్నారు, ఏదో బొర్రు అని టోలీవుళ్ళు ఇప్పుడు జడిచి సెంట్రల్ ఆయన ఉన్నాడు బాబు అని చాలా సులువుగా వెళ్తాం, చాలా పద్ధతిగా వెళ్తాం. మా సీఏ కాళీచరణ్ గారి మీద మీ ఒపీనియన్? అంటే ఈయన వచ్చిన తర్వాత ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళని స్టాప్ చేశారు. ఇంతకుముందు అలా లేదనమాట, వాళ్ళు వెనకాలే వచ్చేవారు. మేము చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన వచ్చిన తర్వాత డేర్గా బై వాక్ కూడా రాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గారు వచ్చాక ట్రాఫిక్ కంట్రోల్ అండి చాలా బాగుందని, అలాగే మాకు నెంబర్ సిస్టమ్ ఇచ్చారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆయన రావడం మా అదృష్టం, ఐగిడి మండలానికి రావడం మా అదృష్టం. ఆయన చాలా బాగా చేస్తున్నారు. నాకు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఇబ్బంది పడింది. లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి కొద్దిగా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఆటో వెనకాల స్టూడెంట్స్ లేదా బయట వాళ్ళు బైకుల మీద రావడం, వెనకాల కొద్దిగా ఆటోలను క్రాచ్ చేయడం, అలా చేసి ర్యాగింగ్ చేయడం గట్రా తిరిగి కాళీచరణ్ గారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవే కదండి చాలా మట్టికి కంట్రోల్ చేసేది. చాలా మట్టికి make way for the king. Everybody listen.